నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. శుక్రవారం భీమవరంలో జూలపాలెం రోడ్లో ఉన్న సోనో విజన్ షోరూమ్ను జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎలక్ట్రానిక్స్ గూడ్స్ అమ్మకాలు ఎలా జరుగుతున్నాయో ఆరా తీశారు. ఇటీవల ప్రభుత్వం జీఎస్టీ స్లాబ్ తగ్గించిన శాతానికి మాత్రమే వినియోగదారులకు అమ్మకాలు జరగాలని ఆదేశించారు. అమ్మకాలు జరిపిన వస్తువుల బిల్లును స్వయంగా పరిశీలించారు. జీఎస్టీ తగ్గింపు ధరలకు మించి అమ్మకాలు జరిగినట్లేమైనా తమ దృష్టికి వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎక్కడైనా ఏ షాప్లోనైనాను జీఎస్టీ స్లాబ్ అమలు చేయకపోతే ప్రజలు ఫిర్యాదు చేయాలని అన్నారు. అట్టి వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంలో వాణిజ్య శాఖ, పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్ కెపి శైలజ, జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ వి కేదారేశ్వరరావు, సోనో విజన్ మేనేజర్ రాఘవేంద్రరావు, ఇన్ఛార్జ్ అన్వర్ తదితరులు ఉన్నారు. గత నెల చివరి వారంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సమావేశంలో లేవనెత్తిన దొమ్మరికుల పేరును దొమ్మరిగా మార్పు చేసిన అంశంపై అభ్యంతరం వ్యక్తం చేసిన సందర్భంలో వారం రోజుల్లో ఆ జీవో నిలుపుదల చేస్తూ జీవో విడుదల చేయడం మంచి పరిమాణమని శాసనసభ మండలి సభ్యులు వంకా రఘునాథ్ అన్నారు. బీసీ డెవలప్మెంట్ శాఖ మంత్రి ఎస్ సవిత ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వివాదాస్పదంగా ఉన్న జీవోను వెంటనే నిలుపుదల చేయడం అభినందనీయమని అన్నారు. ఆమెకు ప్రత్యేక ధన్యవాదాలని రవీంద్రనాథ్ లేఖ ద్వారా తెలిపారు. ఆగస్టు 14వ తారీఖున జీవో నెంబర్ MS 5 బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు, జీవో MS నెంబర్ 1793 ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ 23/9/1970ని అమెండ్మెంట్ చేసుకుంటూ ఒక జీవోని ఇష్యూ చేయడం జరిగింది. దీంట్లో దొమ్మరి కులానికి పేరు మార్పు చేయడం కోసం సంఘీయుల యొక్క పదజాలం బాగోలేదని మార్పు చేయడం కోసం దొమ్మర బ్రాకెట్లో గిరిబలిజ అనేటువంటి ఒక జీవో రావడం జరిగింది. మరి ఈ జీవో రావడం మూలంగా బలిజలన్నా కాపులన్నా ఇదందరూ ఒకలే. ఈ కాపు బలిజల యొక్క సంఘీయుల యొక్క మనస్సులు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి వచ్చి, ఎందుకంటే కాపు బలిజ యొక్క నేపథ్యం వేరు, దొమ్మరి కులస్తుల యొక్క నేపథ్యం వేరు. వీరంతా వ్యవసాయము, వీళ్ళ సంస్కృతి, సంప్రదాయాలన్నీ వేరు. మరి సంప్రదాయాలకి సంస్కృతికి భిన్నంగా ఉన్నటువంటి ఒక కులంలో బలిజల పేరు పెట్టడం అనేది చాలా అభ్యంతరం అనే భావంతో బలిజలందరూ ఆవేదనకు గురయ్యారు. బలిజ నాయకులందరూ ఆవేదనకు గురయ్యారు. అనేక మండలాల్లో, జిల్లాల్లో కూడా గవర్నమెంట్కి విజ్ఞాపన పత్రాలు ఇవ్వడం కూడా జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కులంలో బలిజ పేరు పెట్టకండి, వారికి వేరే పేరు పెట్టుకోండి అని పెట్టడం జరిగింది. సంఘంలో జరిగిన అన్యాయాలను ప్రశ్నిస్తున్నానని, మహిళలకు న్యాయం చేస్తున్నానని, కొందరు నాపై దురుద్దేశంతో అంబేద్కర్ భోజన కార్యాలయం నడిపిస్తున్నానని, నాపై బురద జల్లి నన్ను ఇబ్బందులకు గురి చేయాలని చూస్తున్నారని పూలే అంబేద్కర్ భోజన ఫౌండేషన్ రాష్ట్ర చైర్మన్ యార్లగడ్డ వెంకటేశ్వర అన్నారు. మోర్త నుండి వేలివెను వెళ్తుండగా నన్ను కొందరు వెంబడించి నాపై కుట్ర చేయాలనే ఉద్దేశంతో వెంబడించారని, అక్కడున్న స్థానికులు నేను వారిని ఎదుర్కొనే సమయంలో పారిపోవడంతో ఉండాజవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని, నిందితుడిని గుర్తించి తనకు న్యాయం చేయాలని యార్లగడ్డ వెంకటేశ్వర కోరారు. సమాజంలోని అన్ని వర్గాలను, అన్ని కులాలను, మతాలను కలుపుకొని వెళ్తే తనపై ఇటువంటి దాడులకు దిగడం బాధాకరమని వెంకటేశ్వరరావు అన్నారు. ఇది పూలే అంబేద్కర్ బహుజన ఫౌండేషన్ రాష్ట్ర కార్యాలయం అండి. ఇది ఉండ్రాజవరం మండలం ఎడదోల కాన్స్టెన్సీ మార్త గ్రామంలో పెట్రోల్ బంకు ఎదురుగా ఉన్నది. మరి ఇది గత 6 సంవత్సరాలుగా ఈ పూలే అంబేద్కర్ బహుజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. మరి కులాలకి, మతాలకి, వర్గాలకి, పార్టీలకి అతీతంగా మరి ఆంధ్రప్రదేశే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా అనేక కార్యక్రమాలు చేయటం జరిగింది. మరి ఎక్కడ కూడా నేను ఎప్పుడు కూడా ఏ పార్టీని కానీ మరి ఏ కులాలని కూడా ఎక్కడ కూడా నేను విమర్శించలేదు. ప్రతి ఒక్కరిని కలుపుకుని నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని, మరి మహిళలకి కుట్టు మిషన్ ట్రైనింగ్ ఇప్పించాలని, కంప్యూటర్ క్లాసులు ఇప్పించాలని, మరి అలాగే అన్యాయం జరిగిన పేదల పక్షాన నిలబడి మరి అన్యాయం జరిగిన మరి ప్రజల తరపున నిలబడి అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నానని, ఈ ముహూర్తంలో ఇక్కడ రాష్ట్ర కార్యాలయము అంబేద్కర్ ఫౌండేషన్ నడిపిస్తున్నానని కొంతమంది మరి నేనంటే వారం ఉన్న వాళ్ళు మరి నా పైన అనేక రకాలుగా నా పైన బురద జల్లే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు.
మరి గతంలో అనేక కేసులు కూడా నా మీద పెడతాం కూడా జరిగింది. మరి ఎన్నోసార్లు నా పైన మరి లేనిపోని నిందలు కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. అయినప్పటికీ కూడా నేను అలా ఓర్చుకుని అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ విధంగా అయితే మరి ముందుకు తీసుకెళ్లారో ఆయన ఆశయాలకి అనుకూలంగా మరి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ అవార్డుల తరహాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర అవార్డులు ఇస్తున్నట్లు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అవార్డులను ప్రకటించింది. ఈ అవార్డులకు పెనుమంట మండలం సోమరాజు లింద్రపర్రు అంగన్వాడీ కేంద్రం ఎంపికైంది. స్వచ్ఛత కార్యక్రమాల్లో అద్భుత ప్రతిభ కనపరిచిన స్వచ్ఛ మున్సిపాలిటీలు, స్వచ్ఛ గ్రామాలు, స్వచ్ఛ ఆసుపత్రులు, స్వచ్ఛ పాఠశాలలను, స్వచ్ఛ అంగన్వాడీ కేంద్రాలు, స్వచ్ఛ రైతు బజార్లు, స్వచ్ఛ బస్టాండ్లు, స్వచ్ఛ పరిశ్రమలు వివిధ కేటగిరీల్లో మొత్తం 21 కేటగిరీలో అవార్డులు ఎంపిక చేశారు. 3 దశల్లో పరిశీలన అనంతరం డిజిటల్ విధానంలో అవార్డుల ఎంపిక చేయడం జరిగింది. సోమరాజు ఎల్లింద్రపర్రు అంగన్వాడీ కేంద్ర కార్యకర్త దొమ్మెటి కనకదుర్గ ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఆహ్లాదకరమైన వాతావరణం, కిచెన్ గార్డెన్, ఉత్తమ బోధన, స్త్రీ శిశు పోషకాహార పంపిణీ వంటి అంశాలను పరిశీలించి అవార్డుకి ఎంపిక చేసినట్లు తెలిసింది. స్వచ్ఛాంధ్ర అవార్డు ఈ నెల 6వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా విజయవాడలో అంగన్వాడీ కార్యకర్త దొమ్మెడి కనకదుర్గ అందుకోనున్నారు. తమ అంగన్వాడీ కేంద్రం స్వచ్ఛత అంగన్వాడీగా ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉందని ఆమె తెలిపారు. గణవరం పంచాయతీ కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా శనివారం చట్టబద్ధమైన గ్రామ సభ నిర్వహించారు. గ్రామ సభలో పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలు, పారిశుధ్య నిర్వహణ, స్వమిత్ర, పలు ఇతర అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో సర్పంచ్ మూర అలంకారం, డిప్యూటీ ఎంపీడీఓ పివి సత్యనారాయణ, జనసేన మండల అధ్యక్షులు తోట శ్రీను, గణపవరం సొసైటీ అధ్యక్షులు పూసంపూడి సురేంద్ర కుమార్ రాజు, బీజేపీ నాయకులు సీతయ్య, వంటాకుల అప్పన్న, కూటమి నాయకులు, సచివాలయ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. పెంటపాడు మండలం రావిపాడులో కొండాలమ్మ ఆలయం వద్ద దుండగులు హుండీ పగలగొట్టి హుండీలో సొమ్ము కాజేశారు. దసరా రోజు అమ్మవారి ఆలయంలో తాళం కప్పులో పెట్రోల్ పోసి పగలగొట్టే యత్నం విఫల కావడంతో సీసీ కెమెరాలు ధ్వంసం చేసి నిందితులు పరారయ్యారు. దీనిపై పెంటపాడు పోలీస్ స్టేషన్లో ఆలయ కమిటీ నిర్వాహకులు ఫిర్యాదు చేశారు. సర్వేలో వచ్చిన ప్రతి పిటిషన్ క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రావుకుమార్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. రీసర్వే ఫేజ్ 2లో ఉండి మండల పాందువ గ్రామానికి చెందిన 675 రైతుల భూముల్లో రీసర్వే నిర్వహించగా 225 మంది రైతుల నుండి విస్తరణలో తేడాలు వచ్చాయని అప్పీల్ చేసుకోగా దీనిపై జిల్లా జాయింట్ కలెక్టర్ టి రావుకుమార్ రెడ్డి శుక్రవారం పాందువ గ్రామ సచివాలయం వద్ద గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ రావుకుమార్ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో 675 మంది రైతుల భూములు ఉండగా 225 రైతుల నుండి వచ్చిన అప్పీలపై జిల్లా జాయింట్ కలెక్టర్ టి రావుకుమార్ రెడ్డి సంబంధిత అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పుడు కోనసీమ జిల్లా వార్తలు. శంకరగుప్తంలో డ్రైన్ డెడ్జింగ్ సమస్య చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దృష్టికి రావడంతో పరిష్కార దిశగా ఇరిగేషన్ శాఖ దృష్టి సారించింది. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజు నియోజకవర్గం శంకరగుప్తంలో డ్రైన్లో కలిసిన సముద్రం ఉప్పు నీరుతో మూడులుగా మారిన కొబ్బరి తోటలను రాజుల శాసనసభ్యులు దేవర వరప్రసాద్తో కలిసి చూశారు. డ్రైన్ డెడ్జింగ్ జరగకపోవడంతో సముద్ర ఉప్పు నీరు కొబ్బరి తోటల్లోకి గ్రామంలోకి వచ్చి కొబ్బరి తోట నాశనమై రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని, శంకరగుప్తం డ్రైన్ డెడ్జింగ్ పనుల కోసం అంచనాలు రూపొందించి ఆర్థిక శాఖ అనుమతుల కోసం పంపినట్లు తెలిపారు. అనుమతులు మంజూరు కాగానే పనులు మొదలుపెట్టి త్వరితగతిన పూర్తి చేసి కేసనపల్లి కొబ్బరి రైతులకు పూర్వవైభవం తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని తెలిపారు. ఈ శంకరగుప్తం డ్రైన్కి సంబంధించినటువంటి ఆ సముద్రపు పోటు నీరంతా కూడా మరి డ్రెడ్జింగ్ జరగకపోవడం వల్ల ఆ సముద్రపు ఉప్పు నీరంతా కూడా తోటల్లోకి ఇళ్లలోకి వచ్చి మొత్తం కొబ్బరి చెట్లన్నీ కూడా మొత్తం చనిపోవడము, మొవ్వు వాలేసేయడం పరిస్థితి కళ్ళారా మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా కొబ్బరి మీదే కుటుంబాలన్నీ కూడా ఆధారపడినటువంటి స్థితిలో మరి గతంలో ఈ కేసరిపల్లి ఏరియా నుంచే పెద్ద ఎత్తున ఎక్స్పోర్ట్ చేసే స్థాయి నుంచి ఈరోజు వాళ్లే కాయలు కొనుక్కునేటువంటి స్థితికి ఈరోజు వచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ పరిస్థితి స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి రావడం, అదేవిధంగా మేము కూడా వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఈ సమస్యను పరిష్కరించాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం. ఇక శంకరగుప్తంకు సంబంధించి 22.9 కిలోమీటర్లు పొడవుంటే దానిలో మధ్యలో 8.5 నుంచి 16.5 కిలోమీటర్ల వరకు ఏదైతే డ్రెడ్జింగ్ జరగలేదో దాన్ని డ్రెడ్జింగ్ చేయడానికి 9.47 కోట్లు, 9.47 కోట్లకి ఎస్టిమేషను.
అదేవిధంగా డ్రెడ్జింగ్ తర్వాత ఇరువైపులో కూడా బండ స్ట్రెంగ్తనింగ్ కోసం ఒక 6 కోట్ల రూపాయలు, మొత్తం 16 కోట్ల రూపాయల కోసం ఎస్టిమేషన్లు వేసి ఆల్రెడీ ఏదైతే ఇక్కడ డిఈ నుంచి, ఎస్సీ నుంచి, సిఈ నుంచి, ఈఎన్సీ నుంచి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఫైనాన్స్కి ఈ నెల 15 రోజుల్లో కూడా ఫైల్ని నేనే క్లోజ్ మానిటరింగ్ చేసి పంపించడం జరిగింది. ఈ సమస్య కొంచెం జటిలంగా ఉన్నటువంటి పరిస్థితి. గతంలో కూడా డ్రెడ్జింగ్ కొంత చేశారు, కానీ సమస్య తీరలేదు. అంచేతే మనం సమస్యను పరిష్కారం చేయాలంటే అటువంటి రాష్ట్ర స్థాయి అనుభవం ఉన్నటువంటి ఎవరైతే ఇరిగేషన్ అధికారులు ఉన్నారో వాళ్ళను కూడా ఈ శివారును ఉన్నటువంటి గ్రామానికి కూడా తీసుకొచ్చామని అంటే ఆ రైతుల పట్ల, ఆ ప్రజల పట్ల, వాళ్ళ ఇబ్బందుల కష్టాల పట్ల ఏ రకంగా స్పందిస్తుందో ఇదే ఒక ఉదాహరణ. ఈనాటి బంగారు మాట. చిన్న పొరపాటే కదా అని నిర్లక్ష్యం వద్దు, పెద్ద ఓడను ముంచడానికి చిన్న రంధ్రం చాలు. సిసిరో. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.